వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పిఆర్సీ ఆలస్యం కారణంగా 30% ఐఆర్ పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయులతో చర్చించాలి. ఎస్టీయు తీర్మానం. సో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ఎస్టీయు అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ గారు తెలిపారండి. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. అలాగే ఇక కొటారి కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలని అయితే కోరారు. 12వ పిఆర్సీ ఆలస్యం అవుతున్న కారణంగా వెంటనే తక్షణమే 30% మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలి అని అయితే కోరడం జరిగింది. ఇక పురపాలక ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు చేపట్టాలి అని సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను అమలు చేయాలి అని అయితే కోరడం జరిగింది. ఇక సిపిఎస్సి విధానం తొలగించి రాష్ట్ర పరీక్ష విధానం అమలు చేయాలి అని ఈ విధంగా అయితే పేర్కొన్నారండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 12వ పిఆర్సీ ఏదైతే ఉందో ఈ పిఆర్సీ ఆలస్యం అవుతున్న క్రమంలో తక్షణమే 30%తో మధ్యంతర భృతి ప్రకటించాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సో అలాగే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి అని అయితే కోరడం జరిగిందండి. సో ఈ విధంగా ప్రభుత్వము మనకు ఈ విధంగా అధికారం చేపట్టి 2 నెలలు అయితే పూర్తి అయిపోయింది అనమాట. కానీ ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగులతో కానీ ఎటువంటి మీటింగు జరపలేదన్నమాట. సో ఎటువంటి మీటింగ్స్ జరపలేదు. సో ప్రభుత్వము ఇది వరకు అధికారంలో అంటే అధికారంలోకి రాకముందు హామీలను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐఆర్ ఇస్తాము అని అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఆ మేరకు మేనిఫెస్టోలో కూడా అయితే ఐఆర్ ఇస్తాము, అన్ని ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను వచ్చిన వెంటనే త్వరితగతిన చెల్లిస్తాము, పరిష్కరిస్తాము అని అయితే తెలియజేయడం జరిగింది. డిఏలు ఇస్తాము, డిఏ బకాయిలు ఇస్తాము, పిఆర్సీ ఇస్తాము, అలాగే ఐరియర్స్ ఇస్తాము అని ఆ విధంగా అయితే మొత్తం ఆర్థిక మరియు ఆర్థికేతర వాటిని అన్నింటినీ కూడా సమానంగా మేము ఈ విధంగా అయితే తీరుస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ 2 నెలలు పూర్తయినటువంటి ఎటువంటి మీటింగు లేదండి. సో కాబట్టి ఉద్యోగ పెన్షన్లు గట్టిగా అడుగుతూ ఉన్నారు. వెంటనే మాకు రావాల్సిన బకాయిలు అయితేనేమి ముందు అత్యంత తొందరగా ఐఆర్ అయితే ప్రకటించాల్సింది అయితే ఉందండి. సో కాబట్టి ఐఆర్ను వెంటనే ప్రకటించాలి అని అయితే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వము ఇంకొక 2-3 నెలల్లో కనుక ప్రకటించకపోతే తర్వాత ఈ విధంగా ఇది కూడా ఉద్యమ కార్యక్రమం లాగా అయితే అయ్యే అవకాశాలు ఉండొచ్చు అని అయితే అనుకున్నా. సో ఈ లోపే ప్రభుత్వం అలర్ట్ అయ్యి సో మన రీసెంట్ గా కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెంటనే సీఎం అలర్ట్ అయ్యారండి. అలర్ట్ అయ్యి వాటిని రద్దు చేయడం జరిగింది, తీసేయడం జరిగింది అనమాట గెజిట్ నోటిఫికేషన్ ని. సో కాబట్టి ఇదే విధంగా అప్పుడు ఓపీఎస్ గురించి అయితే వివాదం వచ్చేది, అది కనుక కంటిన్యూ అయింటే. కానీ సీఎం అలర్ట్ అయితే అయ్యారు. సో ఇది ఉద్యోగుల ప్రభుత్వము కాబట్టి తప్పక సీఎం గారు అతి త్వరలోనే ఈ ఐఆర్ను ప్రభుత్వం సంబంధించి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, కోరుతున్నారు కాబట్టి అతి త్వరలో కనీసం 30%తో అయినా ఐఆర్ అయితే ఇస్తారు అని అయితే ఆశిద్దాము. ఐఆర్కి సంబంధించి తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. సో ప్రతిరోజు ఉద్యోగ సంఘాలు ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు ప్రభుత్వాన్ని అయితే. ఇక ప్రభుత్వం మీద తీర్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి. అలాగే ఐఆర్ పిఆర్సీ తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.